దీపే నిజమైన వారసురాలు కావచ్చు. కానీ పారు చేసిన తప్పు వల్ల జో ఆ ఇంటికి వారసురాలయ్యింది. అయితే దీప వచ్చిన తర్వాత జోష్న ఒక్కొక్కడిగా కోల్పోతూనే ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కార్తిక్ ని కోల్పోయింది. అమ్మా నాన్నల ప్రేమను కోల్పోయింది. తన కెరియర్ ని కోల్పోయింది. ఇప్పుడు తన అధికారాన్ని కోల్పోయింది. మొత్తానికి మన వంటలక్క సీఈఓ అయిపోయింది. వంటగదిలో గరిట వదిలేసి సీఈఓ కుర్చీ ఎక్కేసింది. తాను సీఈఓ అవ్వడం కాదు, జోష్నని తన అసిస్టెంట్ గా పెట్టుకోవడం నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్. అయితే అధికారం చేతికి రావడంతో దీపులో ఉన్న బలుడు బయటపడింది. ఇక ఈ రోజు జూలై 1 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఏమైందంటే, నేనేంటి దీపకి అసిస్టెంట్ ఏంటి అని జోష్న రోరెళ్ళ పెడుతుంది. అవును, అసిస్టెంట్ అని తెగేసి చెప్తాడు శివనారాయణ. ఏంటండి ఇది అంటూ పారిజాతం గొంతెత్తుతుంది. నువ్వు మౌనంగా ఉండకపోతే నీకు కూడా ఓ లిస్టు ప్రిపేర్ చేస్తానని నోరు మోయిస్తాడు శివనారాయణ. ఇక కార్తీక్ మిగిలిన కండిషన్స్ చదువుతుంటాడు. జోష్న దీపకి పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి దీప కంటే ముందే ఆఫీస్కి రావాలి. దీప వెళ్ళిన తరువాతే వెళ్ళాలి. దీప ఎన్ని గంటలు ఆఫీస్లో ఉంటే జోష్న కూడా అంతసేపు ఉండాల్సిందే. సీఈఓ ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేయాలి. కాదు కాకూడదు అని అనకూడదు. ఈ రోజు నుంచి జోష్నకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కనీసం కారు డ్రైవర్ కూడా ఉండదు. జోష్న అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయబడతాయి. పర్సనల్ గా డబ్బులు వాడడానికి వీల్లేదు. అప్పులు చేయడానికి వీల్లేదు. తప్పులు చేయడానికి అస్సలు వీల్లేదు. ప్రతి నెల జీతం మాత్రమే వస్తుంది. ఆ జీతంతోనే తన అవసరాలు తీర్చుకోవాలి. ప్రతిభ ఆధారంగా జీతం ఇవ్వబడుతుంది. అది ఎంత అనేది సీఈఓ దీప నిర్ణయిస్తుంది. వీటిలో ఏవైనా తేడాలొస్తే చైర్మన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నియమ నిబంధనలు నచ్చకపోతే జోష్న సంస్థ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఇంట్లో కూడా చోటు ఉండదు. జోష్నలో సత్ప్రవర్తనను యాజమాన్యం గుర్తించే వరకు ఈ నియమ నిబంధనలు అమలులోనే ఉంటాయి. ఇట్లు సంస్థ చైర్మన్ శివనారాయణ అంటూ మొత్తం చదివి వినిపిస్తాడు కార్తిక్. విన్నావు కదా, వీటన్నిటికీ నీకు సమ్మతమైతే సంతకం పెట్టు, లేదంటే బయటకు అడుగుపెట్టు అని శివనారాయణ అంటాడు. మనవరాలికి ఇంత పెద్ద శిక్ష తప్పండి అని అంటుంది పారిజాతం. దాంతో శివనారాయణ పూర్వం రాజులు వాళ్ళ వారసుల్ని మంచి చెడులు తెలుసుకోవాలని రాజ్యానికి దూరంగా జనవాసంలో వదిలిపెట్టేసేవారు. కష్టాలను తట్టుకుని ఎదగాలని, తన రాజ్యాన్ని వెతుక్కుంటూ రావాలని, తన రాజ్యంలో అడుగు పెట్టాలని అలా చేసేవారు అని అంటాడు. దీప అలాగే ఎదిగింది తాత, తన రాజ్యంలో అడుగుపెట్టింది అని దీపకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు కార్తిక్. చూడు జోష్న, నీకిష్టమైతే సంతకం పెట్టు, లేదంటే బయటకు వెళ్ళు అని అంటాడు. దాంతో జో చచ్చినట్టు సంతకం పెడుతుంది. ఈ సవాల్ని స్వీకరిస్తున్నా అని అంటుంది జోష్న. వెరీ గుడ్, నువ్వు ఈ రోజు నుంచే బాధ్యతల్ని తీసుకోవచ్చు. నువ్వు నాతో రా కార్తిక్ అని వెంట పెట్టుకుని వెళ్తాడు శివనారాయణ. ఇక జోష్న దీప వైపు కోపంగా చూస్తుంది. అనంతరం తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుని క్యాంటీన్లో రగిలిపోతూ ఉంటుంది జో పాప. ఇంతలో మన సూరజ్ వెళ్ళి, ఏంటి సీఈఓ గారికి డిఈఏ గారు అంటూ రెచ్చగొడతాడు. ఆమె రెచ్చిపోతుంటుంది. వీళ్ళ మధ్య ఎప్పుడూ ఉండేదే ఈ సోది అన్నట్లుగా ఉంటుంది ఈ సీన్. నన్ను ఆపేది ఎవర్రా అని జో అంటే, నీ అహంకారం నీ బలుపే నిన్ను ఆపుతాయని అంటాడు సూరజ్. చెప్పావులే కానీ సోది పోరా, ఎక్కడి నుంచి వచ్చినా నా కోటల్ని బద్దలు కొట్టారు. నా గౌరవాన్ని లాగేసుకుంటారంటే చూస్తూ ఊరుకుంటారని అనుకున్నారా? గ్రానీ చేసిన చిన్న తప్పు వల్ల సీఈఓ కావాల్సిన నన్ను అసిస్టెంట్ని చేసింది. నన్ను ఎంత తొక్కాలని చూస్తే అంత కసిగా పైకెదుగుతాను అని అంటుంది జో. ఈ పొగరు తగ్గించుకోకపోతే ఇంకా నాశనం అయిపోతావని అంటాడు సూరజ్. ఐ డోంట్ కేర్, నేను ఇలాగే బ్రతుకుతా, నాకు నచ్చినట్లే బ్రతుకుతా, నా పొగరే నా ఐడెంటిటీ అని అంటుంది జో. సరే, ఈ రోజు నుంచి నీకుంటుంది అని అంటాడు సూరజ్. ఇంతలో కార్తిక్ ఫోన్ చేసి, మేడం గారితో చాలా పని ఉంది, తీసుకుని రా అని అంటాడు. పద పద, పిలుస్తున్నారు డిఏ అని జోకి చిరాకు తెప్పిస్తాడు సూరజ్. ఇక జోష్న రాగానే, ఇదిగో నీ సీటు, నువ్వెక్కడే కూర్చోవాలి అంటూ జోష్ని ఘోరంగా అవమానిస్తాడు కార్తిక్. అయితే జోష్న అవమానాన్ని భరిస్తూనే ఆ కుర్చీలో కూర్చుంటుంది. అది చూసిన పారు, రేయ్ నువ్వు జోష్నకి అగ్రిమెంట్ ఉన్న బానిసవి, జోష్న ఏమో నీ పెళ్ళాలనికి అగ్రిమెంట్లని బానిస అని అంటుంది. దీన్నే అంటారు పారు, కర్మ రిటర్న్స్ అని అంటాడు కార్తిక్. ఇది కర్మ రిటర్న్స్ లా లేదు, దీపా రిటర్న్స్ లా ఉంది అని అంటాడు పారిజాతం. ఇక కార్తీక్ ఓవైపు, సూరజ్ మరోవైపు తగులుకొని జోష్నతో చెడుగుడు అనుకుంటారు. ఇంతలో దీప కాలింగ్ బెల్ ముగిస్తుంది. జోష్నని పిలుస్తుంది. దీప బెల్ కొట్టగానే జోష్న వెళ్ళాలి. బెల్ మోగ్గానే వెళ్లాల్సిందే. ఈ ఐడియా ఇచ్చింది మాత్రం నేనే అని అంటాడు సూరజ్. ఇక దీప బెల్ ని మోగిస్తూనే ఉంటుంది. జోష్న చచ్చినట్లు వెళ్ళి, ఎందుకు పిలిచామని అడుగుతుంది. ఈ బెల్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నా అని అంటుంది దీప. అది విన్న పారు, ఈ ఘోరాన్ని చూడలేను, పోతాను, ఇంటికి పోతాను అని ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ సీన్ చూసిన జనాల పరిస్థితి కూడా ఇదే. ఇంతలో కార్తీక్ వచ్చి ఆ బెల్ని తీసుకుని మళ్ళీ వాయిస్తాడు. జోష్న మళ్ళీ వచ్చి, ఈసారి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. ఈసారి నేను టెస్ట్ చేశాను అని అంటాడు కార్తీక్. అర్థమైంది, నాతో బాగా ఆడుకుంటున్నారని అని ఆవేశంగా వెళ్ళిపోతుంది జోష్న. ఇంతలో దీప మళ్ళీ కాలింగ్ బెల్ మోగించి, ఈసారి మాత్రం నేనే మోగించా, అంతా బాగానే ఉంది, కానీ ఒకటి తగ్గింది అని అంటుంది దీప. ఇంతలో బాయ్ వచ్చి, మేడం కాఫీ, మేడం మేడం అని అంటాడు.
ఇప్పుడు అర్థమైందా ఏం తగ్గిందో అని జో వైపు చూసి అంటుంది దీప. అంటే రెస్పెక్ట్ తగ్గింది, మేడం అని పిలువు అని ఇండైరెక్ట్ గా చెప్తుంది దీప. దాంతో జోష్న అర్థమైంది మేడం అని అంటుంది. దాంతో దీప కాలు మీద కాలేసుకొని వెరీ గుడ్, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేయి అని బలుపు చూపిస్తుంది దీప. ఇక ఈ మధ్య కామెడీ పీస్ లా మారిన కార్తీక్, ఆహా సీఈఓ గారు కాలు మీద కాలేసుకుంటే పోస్టర్ అదిరిపోయింది అంటూ సెల్ఫీలు తీస్తాడు. అది చూసి జోష్న కోపంతో వెళ్ళిపోతుంది. జో పాప తట్టుకోలేకపోతుంది బావా అని దీప అంటే, ఇది ఆరంభం మాత్రమే, ముందు ఉంది ముసళ్ళ పండగ అని అంటాడు కార్తీక్. ఇక కార్తీక్ దీపలతో కలిసి భోజనం చేస్తుంటే దీప మెడలో తాళిడి చూస్తుంది జోష్న. తన మెడలో పడాల్సిన తాళి దీని మెడలో పడిందని, దీన్ని చూసుకునే కదా దాన్ని పొగరు అని మరో కుట్రకి తెరతీసింది జోష్న.